మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా షోరూంలో ఒక వెహికల్ని దొంగలించిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో మహేంద్ర షోరూమ్ మనం చూసుకోవచ్చు విజువల్స్లో. సో నిన్న ఏదైతే బుధవారం రోజు దాదాపు ఎవరు కూడా అంటే షోరూంలో నుంచి ఇంకా ఎవరు కూడా వెళ్ళిపోని సిచ్యువేషన్లో భాగంగా 8 నుంచి 8:30 టైంలో అంటే రాత్రి సమయంలో ఒక ఏదైతే స్టాక్ యార్డ్ నుంచి ఒక మహేంద్ర థార్ వెహికల్ని దొంగలించినట్లు మనకు తెలుస్తూ ఉంది. సో ఈ దొంగలించిన విషయం కూడా నిన్న ఏదైతే గురువారం ఈ టైంకి అంటే 1:30 టైంలో వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న ఈ టైంలో ఇక్కడ కారు ఉండే థార్ వెహికల్ ఉండే ఇవాళ కనిపించట్లేదు అని చూసుకున్న తర్వాత దాని పక్కనే ఒక ఇప్పుడు మన ఇక్కడ నుంచి అక్కడ మన ఈ గేట్ సరౌండింగ్లోనే ఒక ఫినిషింగ్కి సంబంధించిన మనకి వైర్స్ ఉన్నాయి. ఆ వైర్స్ని కట్ చేసేసి వాళ్ళు ఎవరైతే దుండగులు ఈ దొంగతనం చేసినట్టు కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. సో మహేంద్ర షోరూంలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడడానికి ఇక్కడ సిఓ గారు ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనే దానిపైన మాట్లాడడానికి అయితే రెడీ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. సార్ నమస్తే. సో ఇంత పెద్ద షోరూంలో దాదాపు మీరు అంటే స్టాఫ్ అంతా వెళ్ళిపోయే టైము దాదాపు 8 నుంచి 8:30 టైంలోనే ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంటే సీసీ కెమెరా నిఘా అనేది మనం ఉందా అక్కడ? మాకు సీసీ కెమెరా నిఘా ఉంది అండి. యాక్చువల్లీ ఏంటంటే మాకు వెనకాల వర్క్షాపు రెన్యువేషన్ అవుతుంది. మాకు సంబంధించిన సర్వర్ రూమ్లన్నీ కూడా కొంత పార్ట్ ఇక్కడ ఉంటుంది, కొంత పార్ట్ వెనకాల సైడ్ ఉంది. సో వెనకాల సర్వర్ రూమ్ కూడా రెన్యువేషన్ అవడం మూలన అక్కడ సీసీ కెమెరాలు ఆ వెనక వైపు ఉన్నది సీసీ కెమెరాలు పనిచేయట్లేదు ప్రస్తుతానికి. ఒక 20 రోజుల నుంచి మాకు వర్క్ నడుస్తుంది, రెనోవేషన్ చేస్తున్నాము. దానికోసం చెప్పి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. సో అక్కడ మేము వెళ్ళి చూసిన దగ్గర ఎక్కడైనా ఒక పార్కింగ్ యార్డ్ కావచ్చు, లేకపోతే అక్కడ ఏదైతే మనకి కార్స్కి సంబంధించిన యార్డ్లో కాంపౌండ్ వాల్స్ అనేవి మేజర్గా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇంత పెద్ద షోరూంలో మనకి కాంపౌండ్ వాల్స్ లేకపోవడం అనేది నాకు కొంచెం ఒక డౌట్ మార్క్ క్రియేట్ చేస్తూ ఉంది. అంటే అక్కడ ఫినిషింగ్ వైర్స్ కట్ చేసేసి వాళ్ళు కార్ తీసుకొని దొంగలించడం జరిగింది. సో అది యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మేము ఫెన్సింగ్ ఉంది, ఆ ఫెన్సింగ్ని తీసేసి కాంపౌండ్ వాల్ కట్టాలని చెప్పేసి ఆల్రెడీ ప్రపోజల్ అయితే ఉంది. దానికి మాకు అప్రూవల్ కూడా వచ్చింది. ఇప్పుడు వెనకాల ఈ వర్క్ అయిపోయిన వెంటనే ఇక్కడ రెనోవేషన్ వర్క్ అయిపోయినా నెక్స్ట్ అదే వర్క్ స్టార్ట్ చేస్తున్నాం మేము. దానికి ఆల్రెడీ కొటేషన్ అవి కూడా తీసుకున్నాము, కాంట్రాక్టర్ కూడా చెప్పేసినాము, అంతా కూడా అయిపోయింది. ఇంకొక వారం 10 రోజుల్లో ఆ వర్క్ కూడా స్టార్ట్ అవ్వాలి. సో మాకున్న డౌట్ ఇంకోటి ఏంటంటే నిన్న ఏదైతే ఆ వెహికల్ డెలివరీ ఉంది దానివల్లనే మనకి ఆ వెహికల్ అనేది ఐడెంటిఫై అయింది, అసలు మిస్ అయింది అనేది వాళ్ళు క్లారిఫికేషన్ తెచ్చుకున్నారు. ఒకవేళ డెలివరీ లేకపోతే ఆ వెహికల్ ఐడెంటిఫై చేసేవాళ్ళేనా మీరు? మాకు ప్రతిరోజు కూడా మా దగ్గర ఆల్మోస్ట్ ప్రతిసారి ఇంచుమించు వెనకాల 160 వెహికల్స్ ఉంటాయి. 160 వెహికల్స్కి మాకు రోజు కూడా సెక్యూరిటీ వాళ్ళు మా వాళ్ళు ఆడిట్ చేసుకుంటూ ఉంటారు. 160 వెహికల్స్ ఉన్న వాటిలో 160 కీస్ ఉండాలి, 160 వెహికల్స్ ఉండాలి. అట్లానే 160 వెహికల్స్లో 160 వెహికల్స్ ఉన్నాయి మొన్న సాయంకాలానికి. కానీ ఏమైందంటే కీస్ మాత్రం 160లో 159 కీసే ఉన్నాయి. ఒక కీ పోయిందని 2 రోజుల నుంచి వెతుకుతున్నాం మేము. కానీ ఆ కీ దొరకలేదు. దాని గురించి అని చెప్పేసి ఇమ్మీడియట్గా మేము వాళ్ళకు కూడా చెప్పాము, మేము కూడా లోపల వెతుకుతున్నాం. ఈ లోపలనే అనుకోకుండా ఈ సంఘటన జరిగిందండి. మేము అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని వెహికల్స్ని కూడా నేను విజిట్ చేయడం జరిగింది. నార్మల్లీ కార్ డోర్స్ ఓపెన్ చేయగానే వెహికల్స్ అనేవి ఓపెన్ అవుతా ఉన్నాయి డోర్స్. సో ఇలాంటి చిన్న తప్పిదం వల్ల ఇలా ఒక థార్ వెహికల్ అనేది మిస్ కావడం జరిగింది అనేది నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. కాదండి, యాక్చువల్లీ ఏంటంటే ఏ స్టాక్ యార్డ్లోకి వెళ్ళినా ఎవరికి వెళ్ళినా కూడా ఇప్పుడు మా ఒక్క కంపెనీయే కాదు, మిగిలిన కంపెనీ స్టాక్ యార్డ్లో కూడా కీస్ అనేవి ఓపెన్ చేసే ఉంటాయి. ఎందువల్లంటే మా వెహికల్స్ మూవ్మెంట్ ఉంటాయి. ఆ వెహికల్స్ అన్ని ఒకటే చోట పెడితే ఇప్పుడు మా స్టాక్ యార్డ్కి అది ఇంచుమించు ఆల్మోస్ట్ 200 వెహికల్స్ స్టాక్ యార్డ్. నా దగ్గర 220 వెహికల్స్ పైన కూడా ఉంటాయి అప్పుడప్పుడు. అందువల్ల ఏంటంటే కీస్ వాటిలో అక్కడే పెడతాము, ఆ కీస్ ఓపెన్లోనే ఉంటాయి, కానీ కీస్ మాత్రం వాటిలో ఉండదు. కీస్కి సెపరేట్గా ఒక డిపార్ట్మెంటు, ఇవి స్టాక్ చూసుకోవడానికి ఒక డిపార్ట్మెంట్, ఒక పర్సను, వీళ్ళందరూ కూడా ఉన్నారు. దీంట్లో ఎవరో తప్పిదము లేదు. ఇది ఏదో కావాలని చెప్పి ఎవరో తెలుసున్న వాళ్ళు చేసిన పనిగానే మేము కూడా భావిస్తున్నాం మేము. సో మీ స్టాఫ్ పైన ఏమైనా అంటే అనుమానం అనిపిస్తుందా ఉందా? ఇప్పుడు దాదాపు ఒక 3 సెక్యూరిటీ ఇక్కడ ఉన్నారు మీకు. అంటే ఈ టైంలో అంటే దాదాపు 8:30 టైం అంటే అసలు రోడ్స్ పైన చాలామంది తిరుగుతూనే ఉంటారు. మీకు ఈ షోరూంలో కూడా అక్కడక్కడ తిరుగుతూనే ఉంటారు.
ఏదో నైట్ టైంలో జరిగిందంటే ఓకే, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నైట్ టైం జరిగింది, ఏదో అర్ధరాత్రి జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాకపోతే మీ ఎంప్లాయీస్ కూడా ఆఫీస్లో నుంచి వెళ్ళే సిచ్యువేషనే లేదు. 8 నుంచి 8:30, 9 వరకు కూడా షోరూంలోనే ఉండే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఈ టైంలోనే వాళ్ళు చేయడం అనేది కొంచెం అనుమానాస్పదంగా అనిపిస్తూ ఉంది. మాకు సెక్యూరిటీ ఏంటంటే ఈవినింగ్ 8:00 నుంచి 8:00 దాకా ఒకళ్ళు ఉంటారు. 8 తర్వాత నైట్ 8:00 తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. ఈ 8 to 8:30 మారే టైంలో ఈ సెక్యూరిటీ వాళ్ళు ఇటు పక్క మారుతా ఉన్నప్పుడు ఇదేదో ఈ వెనకాల నుంచి ఇంకా అక్కడికి సెక్యూరిటీ వాడు ఇంకా వెళ్ళలేదు. ఈ లోపలనే ఇది జరిగింది. అంతేగాని ప్రస్తుతానికి పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు నేను ఇంకా ఎవరి మీద అనుమానాలు అలాంటి విషయాలు నేనైతే కనుక నేను మాట్లాడలేను. అంటే ఈ మన వెహికల్ అనేది మీ స్టాక్ యార్డ్లో నుంచి బయటకు వెళ్ళింది. నియర్ బై పక్కనే యార్డ్లో నుంచి ఏదైతే ఫినిషింగ్ కట్ చేసి తీసుకొని పక్కకి రోడ్ మీదకి మనకి హైవే టచ్ చేసుకొని వాళ్ళు వెళ్ళారు. ఐడెంటిఫికేషన్ ఏమన్నా అయిందా? సీసీ కెమెరాల్లో ఏమైనా రికార్డ్ అయిన దృశ్యాలు ఏమన్నా ఉన్నాయా? అది ఇక్కడెక్కడ మా పరిధిలో ఎక్కడ మాకు కాలేదు. కానీ పోలీస్ వారి దృష్టిలో మాత్రం అయ్యింది. పోలీస్ వారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సిన్స్ పోలీస్ పీపుల్ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఆన్ దిస్, ఐ కాంట్ టాక్ మోర్ దెన్ దిస్. బికాజ్ ఏంటంటే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఒకసారి ఈ విషయం చెప్పిన తర్వాత నేను మాట్లాడితే బాగుంటుంది. అప్పటిదాకా నేను కూడా ఏం మాట్లాడడానికి ఏముండదు. పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగింది అనేది సెక్యూరిటీ గార్డ్స్తో సహా మొత్తం మీ ఎంప్లాయీస్ని కూడా అడగడం జరుగుతూ ఉంది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. పోలీస్ అధికారులు వచ్చిన తర్వాత ఇక్కడ ఫినిషింగ్ కాకుండా మనకి కాంపౌండ్ వాల్స్ ఉంటే ఇవాళ థ్రెట్ కాకుండా ఉండేది, థెఫ్ట్ కాకుండా ఉండేది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. పోలీసు వాళ్ళు మాకు ఇంతకుముందు జరిగినప్పుడు కూడా హెచ్చరించారు. మేము దానికోసమనే ప్రికాషన్స్ తీసుకుని ఇమీడియట్గా ఈ వర్క్ మొదలెట్టాము. ఇక్కడ ఈ వర్క్ అయిపోయిన వెంటనే దానికి కూడా చెప్పాము. పోలీసు వారు అయితే మమ్మల్ని ఒక 2 నెలల క్రితం కూడా హెచ్చరించారు వారు. సో అంటే ఇంతకుముందు ఎట్లాంటి వెహికల్ థెఫ్ట్ అయింది? లేదు, వెహికల్ థెఫ్ట్లు ఏం కాలేదు ఇంతకుముందుకి. పోలీసు వారు మామూలుగా వాళ్ళ పరిధిలో వాళ్ళకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మట్టికి వాళ్ళు చూసుకుని చేశారు. ఆ విధంగానే హెచ్చరించారు. అంటే గతంలో ఏమైనా సంఘటనలు జరిగినాయి ఇంకా వేరే ఇట్లాంటి ఇష్యూస్? ఇలాంటి కార్లు దొంగతనాలు అలాంటివి వస్తే కనుక మాకు ఏమీ జరగలేదు. ఓకే, లెట్స్ స్టాప్ ఇట్. థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు మహేంద్ర షోరూమ్కి సంబంధించి మాట్లాడుకుంటే నిజామాబాద్లో ఈ మహేంద్ర షోరూమ్ అనేది వినాయక్ నగర్, మాధవన్ నగర్, అదేవిధంగా ధర్మారం గ్రామానికి సంబంధించిన నియర్ బై ఏరియాలో లొకేట్ అయి ఉంది. సో నిన్న అర్ధరాత్రి అంటే బుధవారం రోజు 8:30 సమయంలో దాదాపు ఎంప్లాయీస్ కూడా ఈ షోరూమ్ నుంచి ఎవరు కూడా వెళ్ళలేదు. కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఈ షోరూంలోనే ఉన్నారు. సో ఆ టైంలోనే ఇక్కడ ఒక థెఫ్ట్ జరిగింది. దాదాపు మహేంద్రకి సంబంధించిన తార్ వెహికల్ని దొంగతనం జరిగింది అని చెప్పేసి ఏదైతే నిన్న ఈ టైంకి గురువారం రోజు మధ్యాహ్నము మనకి 11:30 to 12:30 టైంలో వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. సో పోలీస్ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మహేంద్ర తార్ వెహికల్స్కి సంబంధించి ఎక్కడైనా నిఘా నేత్రాలకు సంబంధించి ఏవైతే పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఇప్పటికే ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది, పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. దీంట్లో ఎవరైతే ఈ షోరూంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ఏదైతే స్టాక్ యార్డ్కి సంబంధించిన ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో దాంట్లో ఎవరైతే ఇనిషియేట్ తీసుకొని వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికే సెల్ ఫోన్స్ అవి ఇవి రికవరీ చేయడం జరిగింది. ఏమైనా ఫోన్ ట్రాపింగ్ వల్ల ఏమైనా బయటపడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళని ఎవరైతే సంబంధిత ఈ షోరూంలో ఉన్న కొంతమందిని మాత్రం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉందని చెప్తా ఉన్నారు. సో ఏదైతే ఒక సినిమాలో జరుగుతున్న సీన్లను ఇవాళ నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన మహేంద్ర కార్ షోరూంలో సినిమాలు తలపించే సీన్గా క్రియేట్ అయిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.